హాయ్ వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు ఈ వీడియోలో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, ఈపీఎఫ్, బ్యాంక్ కేవైసీ, యాడ్ ఆర్ అప్డేట్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను ప్రీవియస్ వీడియోస్లో యూఏఎన్ యాక్టివేషన్, యూఏఎన్ లాగిన్ ప్రాసెస్ గురించి వీడియో చేశానండి. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. వెల్కమ్ టు A to Z Talks. ముందుగా డివైస్లో ఉన్న బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ సెర్చ్ బార్లో UAN స్పేస్ LOGIN UAN లాగిన్ అని సెర్చ్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ వస్తున్న లింక్స్లో ఫస్ట్ కనిపిస్తున్న UAN EPFO అనే లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక డైరెక్ట్గా మెంబర్ హోమ్ పోర్టల్ పేజ్కి వెళ్తుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేశాక ఇక్కడ కనిపిస్తున్న UAN ఎంటర్ UAN దగ్గర మీ UAN నంబర్ ఎంటర్ చేయండి. కింద పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసి ఆ కింద కనిపిస్తున్న సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. సో క్లియర్ కట్గా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక రిజిస్టర్ నంబర్కి OTP జనరేట్ వస్తుంది. సో OTP చెక్ చేసుకొని ఇక్కడ 1 టైం పాస్వర్డ్ దగ్గర ఎంటర్ 6 డిజిట్ OTP మీద క్లిక్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ 1 టైం పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదండి, మన డివైస్లో ఉన్న OTP చెక్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కషన్ చేసాం కదండి UAN లాగిన్ ఎలా ఉంటుందన్నది. ఇక్కడ హోమ్ బటన్ పక్కన వ్యూ, దాని పక్కన మేనేజ్ అకౌంట్ ఆన్లైన్ సర్వీసెస్ కనిపిస్తున్నాయి కదండి. సెకండ్ ఆప్షన్ మేనేజ్ మీద క్లిక్ చేసి KYC అని దాని మీద క్లిక్ చేయండి. సో పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, క్లిక్ ఆన్ KYC డాక్యుమెంట్స్ టు యాడ్ అని, బ్యాంక్, పాన్, పాస్పోర్ట్. సో నేను ప్రజెంట్ బ్యాంక్ KYC చేయాలనుకుంటున్నాను కాబట్టి బ్యాంక్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ నేమ్ చెక్ చేసుకోండి. పక్కన ఉన్న బాక్స్లో బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, అక్కడ ఎంటర్ చేసి కింద కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. క్లిక్ చేశాక పక్కన బ్యాంక్ IFSC కోడ్ అని ఉంటుంది, అక్కడ IFSC కోడ్ ఎంటర్ చేయండి. సో ట్వైస్ చెక్ చేసుకోండి వ్యూయర్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నవి క్లియర్గా ఎంటర్ చేయాలి. సో IFSC కోడ్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. IFSC కోడ్ ఎంటర్ చేశాక పక్కన వెరిఫై IFSC అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్ అన్నది ఏ లొకేషన్కి చెందనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఒకవేళ వెరిఫై అవ్వలేదంటే మన IFSC కోడ్ రాంగ్ అని అర్థం. సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని క్లియర్ కట్గా ఎంటర్ చేయండి. సో నాది వెరిఫై అయిపోయింది. ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ మార్క్ క్లిక్ చేయండి. సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ నంబర్కి OTP వస్తుంది. డివైస్లో OTP చెక్ చేసుకొని ఇక్కడ ఎంటర్ OTP దగ్గర ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. OTP వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి KYC పోర్టల్లో మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నవి సక్సెస్ఫుల్గా ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ KYC పెండింగ్ ఫర్ అప్రూవల్ అనే ప్లేస్లో
మన బ్యాంక్ డీటెయిల్స్ కనిపిస్తుంది, యూఏఎన్, మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ. ఇక్కడ స్టేటస్ ప్లేస్లో వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అని కనిపిస్తుందండి. సో పిఎఫ్ ఆర్గనైజేషన్ నుంచి మనకి వితిన్ 7 to 12 డేస్లో ఇక్కడ స్టేటస్ ప్లేస్లో అప్రూవ్డ్ అని వస్తుంది. సో నెక్స్ట్ నేను కేవైసీ పాన్ డీటెయిల్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ పాన్ ప్లేస్లో క్లిక్ చేయండి, మన నేమ్ కనిపిస్తుంది, పక్కన పాన్ నంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ చెక్ బాక్స్ ప్లేస్లో టిక్ మార్క్ క్లిక్ ఇచ్చేసి కొంచెం కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ రిజిస్టర్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇది కూడా ఓటీపీ వెరిఫికేషన్ తీసుకొని మన పాన్ డీటెయిల్స్ అన్నవి ఆ కేవైసీ పోర్టల్లో యాడ్ చేస్తుంది. సో ఇక్కడ కేవైసీ పోర్టల్లో సేమ్ కేవైసీ పెండింగ్ ఫర్ అప్రూవల్ అనే ప్లేస్లో కనిపిస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది డాక్యుమెంట్ నంబర్, సీడెడ్ డేట్ అంటే మనం ఎంట్రీ చేసిన డేట్, మెంబర్. ఇక్కడ స్టేటస్ ప్లేస్లో పెండింగ్ విత్ ఎంప్లాయర్ ఫర్ డిజిటల్ సైనింగ్. మన ఆర్గనైజేషన్ ఉంటుంది కదండి, ప్రజెంట్ వర్కింగ్ ఆర్గనైజేషన్, హెచ్ఆర్ టీమ్కి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ సైడ్ నుంచి ఒకసారి డిజిటల్ వెరిఫికేషన్ చేస్తారు. సో ఇదండి ఈరోజు నేను టాపిక్ చెప్పదలుచుకున్నది. సో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వ్యూయర్స్. సో నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో ఇంకా ఫర్దర్ టాపిక్స్ మీద మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, రిలేటెడ్ వీడియో చేస్తాను. సో థ్యాంక్ యూ వ్యూయర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.